కేర్ రేంజ్ లో కాకుండా పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, స్కిన్ కేర్, ఓరల్ కేర్, హోమ్ కేర్, వాటర్ ప్యూరిఫైయర్స్, ఓకే, అట్లాగే బ్యూటీ కేర్, వాటితో పాటు అగ్రి ప్రొడక్ట్స్ కూడా మన కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద అగ్రి ప్రొడక్ట్స్? ఈ అగ్రి ప్రొడక్ట్స్ మనకి ఎందుకు ఉపయోగపడతాయి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ అగ్రి ప్రొడక్ట్స్? ఓకే, సో మనకి ఈరోజు చూసుకున్నట్లయితే ఇండియా అనేది వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయ ఆధారిత దేశం అంటే అగ్రికల్చర్ మీదే బేస్ అవుతూ మనం ఇప్పుడైతే ఉద్యోగాలు కాస్త రకరకాల పనులు చేసే అవకాశం ఉంది, కానీ ఒకప్పుడు చూసుకున్నట్లయితే అందరూ కూడా ఓకే, ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులం కాబట్టి మనందరం కూడా ఒకప్పుడు అగ్రి అనేది ఒక ప్రధాన ఆయుధంగా, ప్రధానంగా ప్రతి ఒక్కరూ దాని మీద బేస్ అయి బ్రతికినటువంటి వ్యక్తులం. ఓకే, అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి 70% ఆఫ్ పీపుల్ అగ్రిని బేస్ చేసుకొని ఉన్న వ్యక్తులు. గతంలో మనం చూసుకున్నట్లయితే రైతులు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. పండించే పంటలు కూడా చాలా నాణ్యంగా, చాలా ఎక్కువ దిగుబడితో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా ఉన్నాయి. కానీ కాలక్రమేణా ఏమైందంటే ఈ యొక్క పద్ధతులు కాస్త కంప్లీట్ గా మారిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పురుగు మందులు, బలం మందులు వేస్తే గానీ పండలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సో మెల్లిమెల్లిగా ఒకప్పుడు ఉన్నటువంటి పద్ధతులు కంప్లీట్ గా చేంజ్ అయినాయి. పంటల మార్పిడి కావచ్చు, అదే విధంగా పంటలు పండించే విధానం కావచ్చు, అదే విధంగా సాయిల్ అప్లికేషన్ లో మనం వాడే రకరకాల పురుగు మందులు, ఎరువు మందులు, ఇవన్నీ కూడా ఈ రోజు కంప్లీట్ గా మారిపోయినాయి. అట్లాగే సీడ్స్, విత్తనాలు కూడా ఒకప్పుడు నాటు విత్తనాలు, మంచి క్వాలిటీ కలిగినటువంటి విత్తనాలు ఉండేవి. కానీ ఈరోజు చూసుకుంటే హైబ్రిడ్ మొత్తం మొదలైంది. ఈ హైబ్రిడ్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఈ హైబ్రిడ్ ని ప్రజలకు అందించాలి, జనాభా పెరుగుతున్నారు, వాళ్ళందరికీ ఈ యొక్క ప్రోడక్ట్స్ అందాలనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే విపరీతమైనటువంటి కెమికల్స్ యూజ్ చేసి దాని యొక్క సైడ్ ఎఫెక్ట్, దాని యొక్క ఫలితం ఏమైందంటే ఈరోజు భూమిలో భూసారం కోల్పోతూ పరిస్థితి ఎట్లా తయారైందంటే మొన్న ఒక పేపర్ లో వేయటం జరిగింది. ఏమనంటే ఈరోజు భూమి అనేది 5 అడుగుల లోతు వరకు దాని యొక్క సారాన్ని పూర్తిగా కోల్పోయింది. ఇప్పుడు ఇట్లాంటి భూములు పంటకి పనికి రావు, ఫ్లాట్ల కోసం తప్ప. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందనంటే మనకి పంట భూమే కరువు అయిపోతుంది. జనాభా పెరుగుతున్నారు, పంట తగ్గుతోంది. అప్పుడు పరిస్థితి ఇంకా కరువు వచ్చే అవకాశం ఉన్నది. రైట్, దీన్ని బేస్ చేసుకొని ఈరోజు రైతు హ్యాపీగా ఉండాలి అని అంటే వాళ్ళందరికీ ఒక మంచి క్వాలిటీ కలిగినటువంటి ఉత్పత్తులు మనం అందించాలని వెస్టేజ్ కంపెనీ మనకి ఈ ప్రొడక్ట్స్ ని సరఫరా చేస్తుంది, సప్లై చేస్తుంది అన్నమాట. ఓకే, ఒకప్పుడు వ్యవసాయం చేయడానికి రైతు ముందుకు వచ్చేవాడు. ప్రతి ఒక్కరు దీన్నే బేస్ చేసుకొని ఒక వృత్తిగా దీన్ని తీసుకొని చేసే ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు వ్యవసాయం అంటే వద్దు, మనకి ఎందుకు ఏదో పని చేసుకుందాం, వ్యవసాయం చేస్తే నష్టమే తప్ప లాభం లేదు అనే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. ఎందుకంటే ఒకప్పటికి ఇప్పటికి కంప్లీట్ గా మార్పులు వచ్చేసాయి. ఆ మార్పులు ఏంటని చూసుకున్నట్లయితే ఇంతకు ముందు మనం చూసుకుంటే గతంలో వ్యవసాయం చేసుకునేటప్పుడు సేంద్రియ వ్యవసాయం చేసేవాళ్ళు. అంటే ఆవు పేడ, గడ్డి కొల్లబెట్టినటువంటి ఎరువు ఏదైతే ఉందో, ఆ సేంద్రియ పద్ధతుల ద్వారా వచ్చినటువంటి ఎరువు ఏదైతే ఉందో దానిని మాత్రమే వేస్తూ స్ప్రే మందులు, పురుగు మందులు, రకరకాల కెమికల్స్ వాడే విధానం చాలా తక్కువ ఉండేది. సో అప్పట్లో అట్లా చేశారు కాబట్టి ఎక్కువ దిగుబడి వచ్చేది. తిన్నవాళ్ళు, పండించే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఈ రోజు పరిస్థితి కంప్లీట్ గా తారుమారు అయిపోయింది. విపరీతమైన మందులు వాడకం బాగా పెరిగింది, స్ప్రే మందులు వాడకం బాగా పెరిగింది, పురుగు మందులు వాడకం బాగా పెరిగింది. సో ఇట్లా పెరుగుతూ ఏమైందంటే అన్ఫార్చునేట్లీ ఈరోజు ఖర్చు బాగా పెరిగింది. వచ్చే దిగుబడి తగ్గింది, నాణ్యత లోపించింది. ఓవరాల్ గా ఈ రోజు పరిస్థితి ఎట్లయిందంటే వ్యవసాయం చేస్తే నష్టమే తప్ప లాభం లేదు అనే ఒక పరిస్థితి ఏర్పడ్డ వేళ చాలా మంది వ్యవసాయం చేయటానికి ఇబ్బంది పడుతున్నారు.
మీరు చూసుకున్నట్లయితే ప్రజెంట్ జనరేషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు వ్యవసాయం చేయడానికి ముందుకు రావట్లేదు. ఆల్రెడీ వ్యవసాయం చేస్తున్న పాత వ్యక్తులు అంటే మన నాన్నగారు, తాతగారు, అంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు తప్ప కొత్త వాళ్ళు ఎవరు వ్యవసాయం చేయడానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ లో ఆల్రెడీ ఒక బిలీఫ్ వచ్చేసింది ఏంటంటే వ్యవసాయం చేయడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం లేదు అని. సో ఇటువంటి పరిస్థితుల్లో రైతే రాజు, రైతు ఉంటేనే మనందరం బాగుంటాం, రైతే ఈ దేశాన్ని పట్టుకోమనే ఉద్దేశంతో వెస్టేజ్ కంపెనీ చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్, హై క్వాలిటీ ప్రమాణాలు కలిగినటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మన కంపెనీ మనకి ఇంట్రడ్యూస్ చేస్తోంది. వీటిలో మనకి లేనివి ఏంటంటే పురుగు మందులు లేవు, అలాగే కలుపు మందులు లేవు. గుర్తుపెట్టుకోండి, వెస్టేజ్ లో పురుగు మందులు, కలుపు మందులు లేవు. ఇందులో ఉన్న ఓన్లీ మొక్కకి సంబంధించినటువంటి పోషకాలను అందిస్తూ రూట్ డెవలప్మెంట్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, అలాగే పూతలు పిందులకు కావచ్చు, తెగుళ్ళకు కావచ్చు, ఓవరాల్ గా మొక్క నాటిన దగ్గర నుంచి పంట చేతికొచ్చేంత వరకు కావాల్సినటువంటి అన్ని రకాల ప్రొడక్ట్స్, 8 టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ మన కంపెనీ ప్రొవైడ్ చేస్తోంది. ఓకే, వీటిలో మనం చూసుకున్నట్లయితే ఒక 3 రకాల కేటగిరీస్ గా డివైడ్ చేసి ఉన్నారు. అందులో మనకి యాక్టివేటర్ కేటగిరీలో అగ్రి 82 అండ్ అగ్రి ఆక్వాజెల్ ఉన్నది. అలాగే న్యూట్రిషనల్ కేటగిరీలో మనకి అగ్రిహుమిక్ గ్రాన్యువల్స్, నానోటెక్, అదే విధంగా చూసుకున్నట్లయితే అగ్రి గోల్డ్, అగ్రి మాస్, ఈ రకమైనటువంటి ప్రొడక్ట్స్ మనకు కంపెనీ అందిస్తుంది. అలాగే ప్లాంట్ ప్రొటెక్షన్ కేటగిరీలో మన కంపెనీ మనకి అగ్రి ప్రొటెక్ట్ ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, వీటిలో మనకి బేసిక్ గా ప్రతి ఒక్కరు వాడుకునేది, అందరికీ ఉపయోగపడేది, చాలా ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ ప్రొడక్ట్ అగ్రి 82. ఈ అగ్రి 82 అనేది ఏంటంటే మనం వేసే ప్రతి ప్రొడక్ట్స్, ప్రతి మందులో, మనం వాడే కెమికల్స్ లో కావచ్చు, మనం వెస్టేజ్ లో వాడే ప్రొడక్ట్స్ లో కావచ్చు, ప్రతి దాంట్లో కలుపుకొని వాడే చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ వాల్యుబుల్ ప్రొడక్ట్ అగ్రి 82. ఓకే, ఈ అగ్రి 82 అనేది ఒక లిక్విడ్. దీంట్లో మనకి ఒక 5 రకాల చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, మనము వాడే ప్రాసెస్ లో బయట మందులు ఏవైనా వాడినా కూడా అది యాక్చువల్ గా పనిచేసేది మినిమం 30 to 40% మాత్రమే పనిచేసేది, ఒక సైంటిఫిక్ గా, ఒక ఎనాలజీ ప్రకారం. కానీ వెస్టేజ్ లో ఉన్నటువంటి ఈ అగ్రి 82 వాడడం వల్ల ఏమవుతుందంటే మనం వేసే మందు ఏదైనా కానీ, అది స్ప్రే మందు కానీ, పురుగు మందు కానీ, అట్ ది సేమ్ టైం మనం వాడే అడుగు మందు బలం మందులు కానీ 82% పైన పనిచేస్తుంది. అంటే ఆల్మోస్ట్ మనం 50 kgs వేయాల్సిన ప్లేస్ లో 25 kgs వేసినా కూడా దాని యొక్క పనితీరు బాగా మెరుగుపడుతుంది, అంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఓకే, ఈ అగ్రి 82 లో మనకి బేసిక్ గా అయానిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ నాన్ అయానిక్ ఎలిమెంట్స్ మనకి ఎట్లా ఉపయోగపడతాయి అంటే మన యొక్క మందు పనితీరుని పెంచటానికి యాక్టివేట్ చేస్తుంది. అంటే మనం ఏదైనా ఒక మందు స్ప్రే చేసామనుకోండి, ఆ మందు పని చేయాలని అంటే, సార్ ప్లీజ్ ఎవరో మ్యూట్ లోకి వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే మనకున్న టైం తక్కువ, లిమిటెడ్ లింక్ ఇది. సో ఈ లిమిటెడ్ లింక్ లోనే మనం బేసిక్ గా తెలుసుకుందాం, కానీ ప్రతి ఒక్కరు డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. సో యాక్టివేటర్ కేటగిరీ అంటే అగ్రి 82 లో ఉన్నటువంటి బెనిఫిట్స్ మనం మాట్లాడుతున్నాం, ఫోకస్ తో వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉన్నటువంటి మేజర్ బెనిఫిట్ యాక్టివేట్ చేస్తుంది. అంటే మనం ఏదైతే మందు చల్లుతున్నామో, పొలాలకు వేస్తున్నామో, ఆ మందు యొక్క పనితీరుని 82% పెంచడమే కాకుండా ఆ మందు పనితీరుని అమాంతంగా యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం తక్కువ మోతాదులో మందు వేసినా కూడా మొక్క బాగా రిసీవ్ చేసుకొని రిజల్ట్ రావడానికి 100% సపోర్ట్ చేస్తుంది. రెండవది స్ప్రెడ్ చేస్తుంది, స్ప్రెడ్డింగ్ విధానం. ఈ స్ప్రెడ్డింగ్ విధానం అంటే ఏంటంటే సాధారణంగా మనం ఏదైనా ఒక మొక్కకి స్ప్రే చేయాలనుకున్నప్పుడు పురుగు మందు కావచ్చు, దోమ మందు కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ పెస్టిసైడ్ మనం స్ప్రే చేసినప్పుడు ఆ పెస్ట్ ఏమవుతుందంటే, అంటే ఆ క్రిములు, కీటకాలు, ఆ బ్యాక్టీరియా ఏమవుతుందంటే మొక్క పైన ఉండదండి, అయితే ఆ కింద భాగంలో లేదంటే మొదల్లో ఎక్కడో దాక్కుంటది. మనం ఏం చేస్తాం, పైనే స్ప్రే చేసుకుంటూ ఉంటాం. ఈ పైన స్ప్రే చేసుకునే క్రమంలో ఆ మందు అనేది మొక్క పూర్తిగా రిసీవ్ చేసుకోలేక మనం ఏదైతే రిజల్ట్ కోసం
స్ప్రే చేసి ఉన్నామో అది సరిగా రాక మళ్ళీ 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 మనం స్ప్రే చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే అగ్రి 82 మనం యాడ్ చేసామో, అగ్రి 82 మనం కలిపామో, అప్పుడు కంప్లీట్ గా మనం స్ప్రే చేసినటువంటి ఆ పురుగు మందు కావచ్చు, ఏదైనా కానీ కంప్లీట్ గా మొక్క చిగుళ్ళ దగ్గర నుంచి వేర్ల వరకు స్పీడ్ గా స్ప్రెడ్ అయిపోతుంది. కొన్ని నిమిషాల్లోనే కంప్లీట్ గా చెట్టు మొత్తం తడిసిపోతుంది. ఎప్పుడైతే ఆ విధమైనటువంటి ప్రక్రియ జరిగిందో ఆటోమేటిక్ గా పురుగు ఏదైతే ఉందో, బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఏదైతే మొక్కని డ్యామేజ్ చేసే ప్రాసెస్ లో ఉన్నదో అది ముట్టినా కొరికినా లేదా ఆ టైంలో కూడా అది దాన్ని తినలేకపోయినా తర్వాత దాన్ని కొరికినా కూడా ఆకుని ఆటోమేటిక్ గా చచ్చిపోతుంది. ఎందుకంటే దీంట్లో యాక్టివేట్ చేసే గుణం ఉన్నది, రెండు స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. రాత్రి మేము పొన్నూరు దగ్గర గోళ్ళమూడిపాడులో ఒక అగ్రి ట్రైనింగ్ చేసాం. ఆ ట్రైనింగ్ కి ఒక 30 నుంచి 40 మంది యాక్టివ్ రైతులు అటెండ్ అయ్యారు. ఆ ఏరియాలో ప్యాడీ వేస్తారు. ప్యాడీ మీన్స్ వరిలో సాధారణంగా మనకు ఆకులో మనం స్ప్రే చేస్తే నీరు నిలబడదండి, అది కారిపోతుంటది. సో దాన్ని ఉదాహరణగా తీసుకుని ఒక డెమాన్స్ట్రేషన్ చేసామంట. ఒక అరిటాకు తీసుకొచ్చినాం. అరిటాకు మీద కూడా నీరు నిలబడదు, మనం వేయగానే బొట్లు చుక్కలు చుక్కలుగా అట్లా కనబడి వెంటనే రాలిపోతుంది, కారిపోతుంది. సో వెంటనే మేము అగ్రి 82 డెమాన్స్ట్రేషన్ చూపిస్తే వాళ్ళు చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యి, నిజంగా సార్ ఇటువంటి ప్రోడక్ట్ గురించి మేము ఎదురు చూస్తున్నాం. సాధారణంగా మేము చాలా స్ప్రే మందులు చేస్తాం, వరిలో మనకు వచ్చి తెగులు, ఎండు తెగులు, అగ్గి తెగులు, రకరకాల తెగుళ్ళకి చాలా రకాల మందులు వాడుతున్నాం, ఆకు చుట్టు పురుగు ఇట్లాంటివి వచ్చినప్పుడు. కానీ అది పని చేస్తుందో లేదో మనకు తెలియలేదు. 2 సార్లు 3 సార్లు మనం స్ప్రే చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఈ ప్రోడక్ట్ చూసి మాకు అనిపిస్తుంది సార్, చాలా అద్భుతంగా మేము ఒకసారి స్ప్రే చేస్తే చాలు మాకు రిజల్ట్ వస్తుందని అనిపిస్తుందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే మనము ఏదైనా ఒక మందు స్ప్రే చేయాలనుకున్నప్పుడు, స్ప్రే చేసినప్పుడు అది పూర్తిగా మొక్కకు పట్టాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దాని మీద నిలబడాలి, పీల్చుకోగలగాలి, ప్లాంట్ అనేది పీల్చుకోగలగాలి. ఎందుకంటే మన శరీరంలో కొన్ని స్వేద రంధ్రాలు, కణాలు ఉన్నట్టే మొక్కలో కూడా పత్ర రంధ్రాలు ఉంటాయి, పత్రహరితాలు ఉంటాయి. దాన్ని ఎప్పుడైతే తీసుకుంటుందో ఆటోమేటిక్ గా మనకు కావాల్సినటువంటి రిజల్ట్ బయటకి ఇస్తుంది. సో 82 ఏం చేస్తుందంటే దాన్ని మనం వేసే మందుని యాక్టివేట్ చేయడమే కాకుండా స్ప్రెడ్ చేసే గుణం కూడా దీనికి ఉంది. కాబట్టి కంప్లీట్ గా మనం వేసే మందు ఆ యొక్క మందు యొక్క పవర్ ను పెంచడమే కాకుండా రిజల్ట్ వచ్చేలాగా దానికి సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ఆ విధంగా మనకి స్ప్రెడ్ చేసే విధానం కూడా ఉంది. కాబట్టి ఇది ప్రతి ఒక్క స్ప్రే మందులో కూడా మనం దీన్ని రికమెండ్ చేయొచ్చు. అలాగే వెటర్ గా పనిచేస్తుంది. వెటర్ మీన్స్ మనం ఏదైనా నీళ్లు పెట్టేటప్పుడు కొన్ని ఏరియాస్ లో నీళ్లు తక్కువ ఉంటాయి, నీళ్లు సరిగా ఉండనటువంటి సాయిల్లో, భూముల్లో ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళు వారానికి 10 రోజులు అట్లా నీళ్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాంటప్పుడు మన అగ్రి 82 నీరు పెట్టే ప్రాసెస్ లో ఏదైతే డెలివరీ పంప్ ఉందో ఆ డెలివరీ పంప్ దగ్గర ఒక సెలైన్ బాటిల్ టైప్ లో వేలాడదీసి మనం 1 డ్రాప్ పడేలాగా దాన్ని సెట్ చేసి పంపిస్తే ఆటోమేటిక్ గా ఒక వారం రోజులు 10 రోజులు పెట్టాల్సినటువంటి తడి కాస్త ఇంకొక 5 నుంచి 10 రోజులు ఎక్స్ట్రా తేమ శాతాన్ని కలిగి ఉంటుంది. అంటే ఒక రైతు మినిమము ఒక నెలలో 3 సార్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటే మన ప్రొడక్ట్ వాడితే మ్యాక్సిమం 2 సార్లు పెడితే సరిపోతుంది. అంటే ఒకసారి పెట్టడం అనేది తగ్గిపోతుంది. అంటే చాలా ఏరియాస్ లో కొంతమంది ఈ వాటర్ పెట్టే ప్రాసెస్ లో చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటారు, వాళ్ళు ఎక్స్పెండిచర్ బాగా పెరిగిపోతుంటది. ఎప్పుడైతే ఈ అగ్రి 82 మనం 1 డ్రాప్ పడేలాగా మనం ఒక ఎకరానికి మినిమం 180 నుంచి 200 గ్రామ్స్ 200 ml కనుక మనం ఇవ్వగలిగితే కనుక ఆ భూమిలో తేమ శాతాన్ని బాగా డెవలప్ చేస్తూ ఆ తడిని ఆరనీయకుండా ఎక్కువ రోజులు ఉండేలాగా సపోర్ట్ చేస్తుంది. దట్స్ మీన్స్ వెటర్ అంటాం. సో అలాగే 4వ బెనిఫిట్ యూనిఫామ్ సొల్యూషన్ లో పనిచేస్తుంది. 5వ బెనిఫిట్ మనం వేసే మందు కావచ్చు ఓవరాల్ గా మొక్క భూమి పరిస్థితిని pH బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తుంది. యూనిఫామ్ సొల్యూషన్ అంటే ఏంటంటే మనం చాలా రకాల పురుగు మందులు లేదంటే కలుపు మందులు రకరకాల స్ప్రే మందులు వాడతాం. ఈ మందులు వాడే ప్రాసెస్ లో కొన్ని రకాల మందులు కరిగిపోకుండా మనకి అట్నే ఉంటాయి. ఉండటం వల్ల మనకి లాస్ ఏంటంటే అయితే పైన తేలిపోతుంటది, లేదంటే ట్యాంక్ అడుగు భాగాన్ని చేరిపోతుంటది. పైన తేలిపోయినా అడుగు భాగాన్ని చేరిపోయినా కూడా మనకి లాస్. ఎందుకంటే మనం స్ప్రే చేసేటప్పుడు ఆ నాజిల్స్ ఏవైతే ఉన్నాయో, స్ప్రెడ్ అయ్యే హోల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా హోల్స్ లో నుంచి డెలివరీ కాకుండా మందు వేస్ట్ అయిపోతూ ఉంటది. ఎప్పుడైతే మనం అగ్రి 82 కలిపామో కంప్లీట్ గా ఆ మందు అనేది పూర్తిగా మిక్స్ అయిపోతుంది.
మనం పాలల్లో నీళ్లు వేస్తే ఎట్లయితే కంప్లీట్ గా మనకు తెలియకుండా మిక్స్ అవుతుందో, అదే విధంగా మనం ఎన్ని రకాల మందులు కలిపినా, కొంతమంది ఏం చేస్తారంటే 2, 3, 4 రకాలు కలుపుతుంటారు. ఈ కలిపే ప్రాసెస్ లో ఇరిగిపోతుంటాయి, కరిగిపోవు. కానీ 82 కలపండి, కంప్లీట్ గా ఇరిగిపోకుండా పూర్తిగా కరిగిపోతాయి. ఆటోమేటిక్ గా నాజిల్స్ దగ్గర ఫ్రీక్వెంట్ గా స్ప్రెడ్ అవుతుంది. సో అట్లా ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది. అదే విధంగా భూమిలో పిహెచ్ బ్యాలెన్స్ ఉంటది, మొక్కకు కూడా పిహెచ్ వాల్యూ ఉంటది. ఈ పిహెచ్ వాల్యూ ఎప్పుడు కూడా న్యూట్రల్ లో ఉండాలి. ఎసిడిక్ నేచర్ లో కానీ ఆల్కలైన్ నేచర్ లో ఉన్నా కూడా మనం వేసే మందులు సరిగా పనిచేయవు. చాలా మందికి అర్థం కాని విషయం అదే. సార్ మేము చాలా ఖరీదైన మందు కొన్నాం సార్, మేము బేర్ కంపెనీ వాడిది కొన్నాము, ఆ కంపెనీ ఎఫ్ఎంసి కొన్నాము, ఇట్లా రకరకాల కంపెనీ పేరు చెప్తారు. కాస్ట్ 1500 తెచ్చా, 1600 చిన్న బుడ్డే సార్, 100 ml 1400 రూపాయలు తీసుకున్నాడు, అయినా పని చేయలేదు అంటారు. వాళ్ళకి తెలియని సీక్రెట్ ఏంటంటే భూమిలో ఉన్నటువంటి పిహెచ్ వాల్యూ. పిహెచ్ మీన్స్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు. ఇది భూమిలో ఉంటది, వాటర్ లో ఉంటది, మనిషిలో కూడా ఉంటది. ఓకే, ప్రాణం ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలో ఉంటది. ఈ యొక్క ఎసిడిక్ నేచర్ అనేది, ఆల్కలైన్ నేచర్ అనేది న్యూట్రల్ స్థాయిలో ఉండాలి. ఈ పిహెచ్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా బేసిక్ స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే మనం తీసుకున్నా, లేదంటే మనం వేసిన మందు పూర్తిగా మొక్క తీసుకుంటది. లేకపోతే వేస్ట్ అయిపోయేది. చాలా మందికి తెలియంది, రైతులకు అర్థం చేపించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల బేసిక్ గా మనకు ఉపయోగపడే చాలా అద్భుతమైనటువంటి బెనిఫిట్ ఇది. ఈ ఒక్క ప్రోడక్ట్ చాలండి, మనం మ్యాజిక్ చేయొచ్చు. 2008లో ఈ ప్రోడక్ట్ లాంచ్ అయింది. 2008 నుంచి ఆల్మోస్ట్ ఈ ప్రొడక్ట్ ఒక 8 ఏళ్ల పాటు, దగ్గర దగ్గర 8 నుంచి 9 ఏళ్ల పాటు ఈ ఒక్క ప్రోడక్టే దగ్గర దగ్గర కొన్ని 100 కోట్ల టర్న్ ఓవర్ చేయగలిగింది వెస్టేజ్ లో. అంత అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ అగ్రి 82 అనేది ప్రతి ప్రోడక్ట్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. మనం వాడే ప్రతి దాంట్లో కూడా వాడొచ్చు. బయట వాడే కెమికల్స్ లో కావచ్చు, రైతులు వాడే కెమికల్స్, బలం మందుల్లో, స్ప్రే మందుల్లో, అదే విధంగా మన వెస్టేజ్ లో ఉన్నటువంటి అన్ని ప్రొడక్ట్స్ తో కూడా దీన్ని మిక్స్ చేసుకోవచ్చు. అంత బేసిక్ గా వాడాల్సినటువంటి ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఇది. సో ఇందులో మనకి 5 టైప్ ఆఫ్ బెనిఫిట్స్ అని మనం చెప్పుకున్నాం కదా. యాక్టివేటర్ కావచ్చు, స్ప్రెడ్ కావచ్చు, వెటర్ కావచ్చు, పిహెచ్ సొల్యూషన్ అండ్ యూనిఫామ్ ఈ రకంగా పనిచేస్తుంది. ఇది వాడే విధానం మనం చూసుకున్నట్లయితే 1 లీటర్ నీటికి స్ప్రే చేసేటప్పుడు 1 లీటర్ నీటికి 1/2 ml. 1/2 ml మీన్స్ 20 లీటర్ల ట్యాంక్ అనుకోండి, 10 ml వాడాలి. 10 లీటర్ల ట్యాంక్ అయితే 5 ml వాడాలి. ట్యాంక్ సైజుని బట్టి అందులో సగమే వాడాలి. ఎక్కువ మోతాదులో వాడకూడదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ పాయింట్ మీరు బాగా వినండి. ఎందుకంటే అగ్రి 82 ఎక్కువ వాడకూడదు. ఎక్కువ వాడడం వల్ల చిగుళ్ళు మాడిపోతాయి. మోతాదుకు మించి వాడకూడదు. ఎంతైతే ఉందో అంతే వాడాలి. రైతులకు ఉన్న అలవాటు ఏంటంటే ఇంకాస్త ఎక్స్ట్రా వేద్దాం, ఇంకా బాగా పనిచేసిద్దని వాళ్ళు చెప్పే డోసేజ్ కన్నా ఎక్స్ట్రా డోసేజ్ కలపడానికి ట్రై చేస్తారు. పర్టికులర్ గా 82 ఇచ్చినప్పుడు మాత్రం ఈ పాయింట్ మీరు హైలైట్ చేయండి. 82 వరకు ఎంతైతే వాడాలి అంతే వాడాలి. మళ్ళీ చెప్తున్నా, 1 లీటర్ నీటికి 1/2 ml మీన్స్ ఒక ట్యాంక్ 20 లీటర్ల ట్యాంక్ అనుకోండి, అందులో సగం 10 ml. 10 లీటర్ ట్యాంక్ అనుకుంటే 5 ml మాత్రమే వాడాలి. ఇది స్ప్రే చేసేటప్పుడు. అదే మీరు చల్లేటప్పుడు, భూమిలో ఇచ్చేటప్పుడు మీరు ఎట్లా వాడాలి అనుకుంటే, మనం వాడే బలంలో 1 kgకి 4 ml మాత్రమే. 1 kgకి 4 ml. ఉదాహరణకు ఒక 50 kgలు బలం వేయాలనుకునేటప్పుడు నేను వేసే అగ్రి 82 డోసేజ్ ఎంతంటే 200 ml మాత్రమే. 50 × 4 ml 200 ml. సో అట్లా మనం వేసే స్ప్రే మందులోనైనా, మనం వేసే బలం మందులోనైనా, దేంట్లోనైనా మనం కలపవచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ప్రోడక్ట్ లో వాడుకునే బేసిక్ ప్రోడక్ట్ ఇది. అగ్రి 82 అనేది దిస్ ఇస్ ద బేసిక్ ప్రోడక్ట్. ఓకే, నెక్స్ట్ అగ్రి ప్రొటెక్. ఈ అగ్రి ప్రొటెక్ అనేది ఏంటంటే తెగుళ్ళకు ఉపయోగపడుతుంది. అన్ని రకాల తెగుళ్ళ మీద చాలా బాగా పనిచేస్తుంది. ఇది మనం తెగుళ్ళు రాకముందు వాడుకోవచ్చు, వచ్చినాక వాడుకోవచ్చు. తెగుళ్ళు రాకముందు వాడే డోసేజ్ ఏంటంటే 1 లీటర్ నీటికి 1 గ్రామ్ నుంచి 1.5 గ్రామ్. చాలా వరకు మనం వేసే చాలా రకాల పంటల్లో తెగుళ్ళు వచ్చే అవకాశం రైతులకు ముందుగానే తెలుస్తుందండి. ఇప్పుడు మిర్చిలో చూసుకున్నట్లే మనకి ముడత తెగులు, ఆకు ముడత, పై ముడత, కింద ముడత, ఓకే, బొబ్బరి తెగులు అని ఇట్లా రకరకాల తెగులు ఉంటాయి. ప్యాడీలో మనం చూసుకుంటే వరిలో ఎండు తెగులు, అగ్గి తెగులు, తర్వాత మెడ తెగులు అని వరి కంకులు వచ్చినాక వస్తుంది. అలాగే పత్తిలో ఒక టైప్ ఆఫ్ తెగులు వస్తుంది. ఈ తెగులు ఏవి రాకుండా మనం ముందు జాగ్రత్త కోసం వాడాలంటే మన కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్ అగ్రి ప్రొటెక్ట్.
ఓకే. సో అగ్రి ప్రొటెక్ట్ అనేది మనం భూమిలో వాడచ్చు, అట్ ది సేమ్ టైం స్ప్రే మందులో కూడా వాడచ్చు. స్ప్రే మందులో వాడాలనుకుంటే నేను చెప్పా కదా, ముందు జాగ్రత్త కోసం వాడాలనుకున్నట్లయితే 1 గ్రామ్ నుంచి 1.5 గ్రామ్ పర్ లీటర్. తెగులు వచ్చింది అని అనుకున్నట్లయితే మీరు వాడాల్సిన డోసేజ్ 2 గ్రామ్ నుంచి 3 గ్రామ్ పర్ లీటర్. ఉదాహరణకి 20 లీటర్ల ట్యాంక్ అనుకోండి, 20 లీటర్ల ట్యాంకు మనం తెగులు రాలేదు, నేను ఒకసారి ముందుగా ప్లాన్ చేసుకొని స్ప్రే చేస్తాను అనుకుంటే 20 గ్రాముల నుంచి 30 గ్రాముల వరకు వేసుకోవచ్చు. అదే వచ్చిందని తెలిసిన వెంటనే మీరు వాడాల్సిన డోసేజ్ ఏంటంటే 40 గ్రాముల నుంచి 60 గ్రాముల వరకు వాడుకోవచ్చు. అదంతా ఎందుకు లేనిపోయిన వల్ల నేను ముందుగానే భూమిలో ఇస్తాను అనుకుంటే, సాయిల్ అప్లికేషన్ లో మీరు వాడాలనుకుంటే గనక 1 ఎకరానికి అర కేజీ నుంచి కేజీ వరకు, మీన్స్ 500 గ్రాముల నుంచి 1000 గ్రాములు, అంటే అర కేజీ నుంచి కేజీ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. మనం వేసే బలం మందులు కలపొచ్చు. ప్లాంటేషన్కి ముందు సాయిల్ అప్లికేషన్ లో మనం విత్తనాలు నాటడానికి ముందు మనం చేస్తాం కదా ట్రీట్మెంట్, దాంట్లో కూడా వాడచ్చు. ఓకే. ఈ అగ్రి ప్రొటెక్ట్ అనేది ఓన్లీ తెగుళ్ళకు మాత్రమే పనిచేస్తుంది. వెస్టేజ్ లో తెగుళ్ళకు ఉన్నటువంటి ప్రొడక్ట్ అగ్రి ప్రొటెక్ట్. ఓకే. నెక్స్ట్ వెస్టేజ్ లో ఇంకొక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. సో దిస్ కాల్డ్ అగ్రి హుమిక్ అండ్ అగ్రి హుమిక్ గ్రాన్యువల్స్. ఈ 2 రకాలు దేనికి ఉపయోగపడతాయంటే మొక్క ఎదుగుదల, బలం మందు టైపులో ఉపయోగపడుతుంది. మనం బయట యూరియా డిఏపి 2020 14-30 రకరకాలు వాడతాం కదా, అవి దేనికోసం అంటే మొక్క ఎదుగుదల. సో వెస్టేజ్ లో కూడా మొక్క ఎదుగటానికి, పంట దిగుబడి రావటం కోసం, కొమ్మలు బాగా రావడం కోసం మన కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ అగ్రి హుమిక్ గ్రాన్యువల్స్ అండ్ అగ్రి హుమిక్ లిక్విడ్. ఈ రెండిట్లో మేజర్ గా ఉండే బేసిక్ ఇంపార్టెంట్ ఆఫ్ కాంబినేషన్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కనబడుతున్నాయి చూసారా, హుమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్ అండ్ హుమిన్. ఈ 3 కాంబినేషన్ చాలా పవర్ఫుల్ కాంబినేషన్ అండి. వీళ్ళు ఎట్లా తయారు చేస్తారంటే, దట్టమైన అడవుల్లో ఉన్నటువంటి ఆకుల్ని బాగా కొల్లబెట్టి ఒక కంపోస్ట్ ఎరువు లాగా తయారు చేసి చాలా పవర్ఫుల్ హుమిక్ యాసిడ్ ఇందులో ఉంటది. ఆ హుమిక్ యాసిడ్ అనేది ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది అంటే, మనం వేసే మొక్క చాలా స్పీడ్ గా గ్రోత్ అవ్వడానికి, చిగుళ్ళు కొమ్మలు బాగా రావడానికి, రూట్ డెవలప్మెంట్ కి, అదే విధంగా ప్రొడక్షన్ కూడా చాలా స్పీడ్ గా వస్తుంది. ఓకే. సో ఈ అగ్రి హుమిక్ లిక్విడ్ అయినా అగ్రి హుమిక్ గ్రాన్యువల్స్ అయినా సేమ్ రిజల్ట్, సేమ్ బెనిఫిట్స్, వాడే విధానం తేడా ఉంటది. ఓకే. వాడడం వల్ల కలిగే బెనిఫిట్స్ మనం చూసినట్లయితే, ఇది వాడడం వల్ల మనకి మొక్క అనేది చాలా స్పీడ్ గా ఎదుగుదల ఉంటుంది, కొమ్మలు బాగా వస్తాయి, దిగుబడి 5 to 20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. 5 to 20%. అలాగే రూట్ డెవలప్మెంట్ కు ఉపయోగపడుతుంది. తర్వాత భూమిలో గుల్లపరిచే విధానం, అంటే దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో, భూమిని గుల్లపరిచేది అంటే మెత్తపరిచి సూర్యరశ్మి అలాగే నీరు పూర్తిగా మొక్కకు అందడానికి, రూట్స్ కి అందడానికి అనువుగా భూమిని తయారు చేస్తుంది. ఇందులో ఉన్నటువంటి మేజర్ క్వాలిటీ కూడా ఇది. సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పురుగు మందులు, బలం మందులు వేసి ట్రాక్టర్లతో దున్ని ఏమవుతుందంటే సాయిల్ అనేది గట్టిపడిపోతుంది. ఈ గట్టి పడడం వల్ల ఏమవుతుందంటే, యాక్చువల్ గా మొక్క ఆరోగ్యంగా ఉండాలని అంటే మొక్కకి సరైనటువంటి నీరు, గాలి, సూర్యరశ్మి ఇవన్నీ ప్రాపర్ గా అందాలి. ఈ ప్రాపర్ గా ఇవి అందినప్పుడు మాత్రమే మొక్క చాలా ఆరోగ్యంగా ఉంటది, అనుకున్న దిగుబడి మనం తీసుకోగలుగుతాం. సో అట్లా మొక్కకి అనువుగా భూమిని గుల్లపరిచే విధానం కూడా దీంట్లో ఉంది కాబట్టి, సో ఇవి మనం ఖచ్చితంగా రికమెండ్ చేయాలి. వెస్టేజ్ లో ఉన్నటువంటి గ్రోత్ ప్రమోటర్స్ ఈ 2 అంటాం, గ్రోత్ ప్రమోటర్స్. ఓకే. వాడే విధానం ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే అగ్రి హుమిక్ గ్రాన్యువల్స్ అనేది గుళికల టైప్ లో ఉంటదండి. ఇది మనం వేసే బల మందులు ఏవైతే ఉన్నాయో, వరిలో మేము ఇచ్చున్నాం, మాక్సిమం మినిమం 3 బస్తాల నుంచి మాక్సిమం ఎన్నైనా పండాయి. తెలంగాణలో 1 ఎకరానికి 6 నుంచి 9 బస్తాలు పండినాయండి మన ప్రొడక్ట్ వాడినాక. జస్ట్ దీని ఖరీదు 700. వాళ్ళు పెట్టే ఖర్చు 700 నుంచి 1400 ఖర్చు పెడితే అక్కడ వచ్చిన దిగుబడి సుమారు 12,000 నుంచి 15,000 వరకు వచ్చింది వాళ్ళకి. ఆంధ్రాలో మేము ఇచ్చాం చాలా మందికి, వాళ్ళకి
కొన్ని ఏరియాస్ లో 5 నుంచి 6 బస్తాలు ఎక్స్ట్రా పండినాయి, కొన్ని ఏరియాస్ లో 7-8 బస్తాలు కూడా పండినాయి. వరిలో ఆ వడ్లు ఏవైతే ఉన్నాయో, ధాన్యం ఏదైతే ఉన్నదో చాలా హై క్వాలిటీ వచ్చింది, బరువు వచ్చింది. సో మనం పెట్టే ఖర్చు తక్కువ, రిజల్ట్ ఎక్కువ. ఓకే, సో మనకి ఈ లింక్ మనకి లిమిటెడ్ టైం కాబట్టి ఫర్దర్ సెషన్ లో మనం రేపు కానీ ఎల్లుండి కానీ 500 తీసుకుందాం. లిమిటెడ్ కాకుండా అన్లిమిటెడ్ టైం తీసుకున్నప్పుడు మనకి రిజల్ట్స్ తో పాటు దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకుందాం, మనకి టైం తక్కువ ఉంది కాబట్టి. సో అట్లాగే అగ్రి హ్యూమిక్ లిక్విడ్ మనం చూసుకున్నట్లయితే ఇది వాడే విధానం 1 లీటర్ నీటికి 2 ml అండి. 1 లీటర్ నీటికి 2 ml. ట్యాంక్ సైజుని బట్టి 10 లీటర్ల ట్యాంక్ అయితే 20 ml, 20 లీటర్ల ట్యాంక్ అయితే 40 ml. దానికి డబల్ వాడాలి. ఓకే, ఇది మనం ట్యాంక్ స్ప్రే చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ట్యాంక్ ను బాగా కడగాలి 2-3 సార్లు. ఎందుకంటే కెమికల్స్ వాడి ఉంటారు, మనది న్యాచురల్ ఆర్గానిక్ కాబట్టి ట్యాంక్ ను మాత్రం క్లీన్ చేయడం అనేది చాలా మస్ట్. ఓకే, సో ఈ 2 రకాల ప్రొడక్ట్స్ కంప్లీట్ గా మన యొక్క పంట గ్రోత్ ప్రమోటర్ గా ఉపయోగపడతాయి. అట్ ది సేమ్ టైం ప్రొడక్షన్ బాగా వస్తుంది, రూట్ డెవలప్మెంట్, అట్ ది సేమ్ టైం మనకు వచ్చినటువంటి రిజల్ట్స్ అనేవి కూడా చాలా అద్భుతంగా రాబోతున్నాయి. నెక్స్ట్ అగ్రి మాస్. సో అగ్రి మాస్ అనేది మనకి ఫ్లవర్స్ అండ్ ఫ్రూటింగ్ అండి. ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ దానికోసం ఉపయోగపడతాయి. పూత రావటానికి, పూత వచ్చినాక మళ్ళీ అగైన్ పూత రాలకుండా ఉండటానికి చాలా పవర్ఫుల్ గా ఉపయోగపడినటువంటి ఇది మనకి కంప్లీట్ గా మనం వేసే పంటల్లో. ఓకే, పంటలకు అనువుగా దీన్ని మనం వాడే ప్రాసెస్ ఏముంటదంటే పూతకి ముందు, పూత తర్వాత. పూతకు 15 నుంచి 20 రోజుల ముందు, పూత వచ్చినాక 15 నుంచి 20 రోజుల తర్వాత వాడాలి. ఇట్లా వాడడం వల్ల ఏమవుతుందంటే పూతలు కంప్లీట్ గా ఎక్కువ వస్తాయి. క్వాంటిటీ అంటాం, క్వాంటిటీ షేప్ లో ఎక్కువ పూతలు వస్తాయి. క్వాలిటీ పూతలు రాలకుండా పూతలు నిలబడతాయి. తర్వాత సైజు, షేపు, కలర్ అంటాం. అంటే మనం ఏ పంటకైతే వాడుతున్నామో దాని యొక్క సైజు, ఉదాహరణకి మామిడి, టమాటో లేదంటే వేరే వేరే మనం వాడామనుకోండి, దాని యొక్క సైజ్ బాగా పెరుగుతుంది, మంచి షేప్ వస్తుంది, మంచి కలర్ వస్తుంది. ఎప్పుడైతే ఇన్ని రకాల బెనిఫిట్స్ వచ్చినాయో రైతుకి చాలా బెనిఫిట్ అండ్ అడ్వాంటేజ్ దొరుకుతుంది. చాలా ఎక్కువ ప్రొడక్షన్ మనం తీసుకురావచ్చు. ప్రొడక్షన్ పెరగడానికి, రీప్రొడక్షన్ పెరగటానికి ఈ యొక్క అగ్రి మాస్ అనేది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఇది ఓన్లీ ఫ్రూటింగ్ అండ్ ఫ్లవరింగ్, అంటే పూతల కోసం, పిందెల కోసం, పూల కోసం మనం దీన్ని రికమెండ్ చేస్తాం. వాడే విధానం చెప్పాను కదా, పూతకు 15 రోజుల ముందు, తర్వాత 15 రోజుల తర్వాత. వాడే విధానం 1 లీటర్ నీటికి 1 ml నుంచి 1.5 ml, 1 ml నుంచి 1.5 ml వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ పూత కోసం మాత్రమే మనం యూజ్ చేయాలి. ఓకే, దిస్ ద అగ్రి మాస్. నెక్స్ట్ అగ్రి నానోటెక్. ఓకే 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 దిస్ ఇస్ ద అగ్రి నానోటెక్ అండి. ఈ అగ్రి నానోటెక్ అనేది మనకి మొక్కకు కావాల్సినటువంటి కంప్లీట్ పోషకాలను అందిస్తుంది. ఇందులో మనకి 16 రకాల బేసిక్ న్యూట్రియంట్స్ ఉంటాయి. జింకు, కాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఐరన్, మ్యాంగనీస్ లాంటి అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఇది మొక్కకి చాలా బాగా ప్రొటెక్షన్ చేస్తుంది. మొక్కకు కావాల్సినటువంటి ఇన్ని రకాల పోషకాలు మనం ఎప్పుడైతే అందించామో ఆటోమేటిక్ గా మొక్క అనేది చాలా ఆరోగ్యంగా ఉంటది, దిగుబడి కూడా చాలా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటది. అట్లాగే అగ్రి గోల్డ్ అనేది మొక్కలో ఇమ్యూనిటీ పెంచడానికి, మొక్క యొక్క క్వాలిటీ అలాగే రూట్ డెవలప్మెంట్ కి చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. రూట్ డెవలప్మెంట్. ఓకే, ఎప్పుడైతే రూట్ స్ట్రాంగ్ ఉందో చెట్టు అనేది స్ట్రాంగ్ గా ఉంటది. ఈవెన్ గాలి వేసినప్పుడైనా లేదంటే బాగా ఎండెక్కినప్పుడు, బాగా వర్షం పడినప్పుడు కూడా మొక్క ఎటువంటి డ్యామేజ్ గురి కాకుండా, వాలిపోకుండా, ఒరిగిపోకుండా చాలా స్ట్రాంగ్ గా ఉంటది. అట్లాగే వేరే పంటలు ఏవైతే ఉన్నాయో, వేరే వ్యవస్థకు సంబంధించినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అది చాలా బాగా ప్రొడక్షన్ ఇస్తుంది. అంటే వేరుశెనగ, క్యారెట్, బీట్రూట్, బంగాళదుంపలు, ఇట్లా భూమిలో పండే పంటలు అన్నిటికీ కూడా అగ్రిగోల్డ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా మనం రెగ్యులర్ గా వాడే పంటల్లో కూడా ఇది వాడడం వల్ల మొక్క అనేది చాలా క్వాలిటీగా ఉంటది. బాగా ఎండెక్కినప్పుడు వడబడకుండా, వర్షం వచ్చినప్పుడు ఒరిగిపోకుండా ఎక్కువ ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. అంటే కొన్ని పంటల్లో ఏమవుతుందంటే పక్క చేనుకి బ్యాక్టీరియా లేదంటే వైరస్ వచ్చిందంటే మన చేనుకి అటాక్ అయిపోతుంటది. మన చేనుకి కూడా అటాక్ కాకుండా ఉండాలంటే అగ్రి గోల్డ్ మనం యూజ్ చేయాలి. ఓకే, మనిషిలో స్పిరులినా ఎట్లాగా మనిషికి ఉపయోగపడుతుందో, వెస్టేజ్ లో
అన్ని రకాల పోషకాలు, అట్ ది సేమ్ టైం ఇమ్యూనిటీ. అలాగే మొక్కలో కూడా అగ్రి గోల్డ్ అనేది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఓకే, అట్లాగే మన కంపెనీ ఇచ్చే ప్రొడక్ట్స్ లో లాస్ట్ ప్రొడక్ట్, ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అగ్రి ఆక్వాజల్. ఈ అగ్రి ఆక్వాజల్ అనేది ఏంటంటే, మనం పంటలు పండిస్తుంటాం. పంటలు పండించే క్రమంలో బాగా పంట మంచిది వచ్చే స్థితిలో ఉన్నప్పుడు, దిగుబడి వస్తుంది, ఇంక మనం పంట తీస్తాం అనుకున్న టైంలో బాగా వర్షాలు పడి వరదలు వచ్చి పంట మొత్తం నాశనం చేస్తాం. లేదంటే మంచి స్టాండర్డ్ టైంలో అనుకున్న టైంలో వర్షాలు పడక ఎండిపోవడం జరుగుతుంది. ఇట్లా ఈ 2 రకాల డ్యామేజెస్ కంట్రోల్ చేయడానికి వెస్టేజ్ చాలా ఇన్నోవేషన్ ప్రొడక్ట్స్ అనేది చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ మన కంపెనీ లాంచ్ చేసింది. దిస్ ఈజ్ కాల్డ్ అగ్రి ఆక్వాజల్. ఈ అగ్రి ఆక్వాజల్ అనేది ఏంటంటే, మనం వేసే పంటలకి అనువుగా వాటర్ ఎక్కువైనా తక్కువైనా, వాటర్ యొక్క కెపాసిటీ ఎక్కువైనా తక్కువైనా, ఎక్కువైతే వాటర్ తీసుకుంటది, తక్కువ తెగేన్ అదే వాటర్ని అందిస్తూ మొక్కకి ఎటువంటి డ్యామేజ్ కాకుండా చూసుకుంటది. అదే విధంగా ఇంకొక ఉన్నటువంటి మేజర్ బెనిఫిట్ ఏంటంటే, మనం వేసే బలం మందుల్ని 40 నుంచి 50% తగ్గించుకోవచ్చు. వెరీ వెరీ కీ పాయింట్ అండి. అగ్రి ఆక్వాజల్ వాడడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, మనం వేసే ఫెర్టిలైజర్స్ వాడకం 40 నుంచి 50% తగ్గించుకోవచ్చు. అంటే ఒక ఎకరానికి 10 బస్తాలు యూరియా, 10 బస్తాలు డిఏపి వేయాల్సిన ప్లేస్ లో మీరు 10 వేయాల్సిన పని లేదు, 5 వేస్తే సరిపోతుంది. అంటే చూడండి రైతుకి ఎంత సేవ్ అవుతుంది. దాంతో పాటు ఎక్కువ పురుగు మందులు బలం మందులు వాడకం తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా భూమిలో భూసారం పెరుగుతుంది. ఓకే, దీని గురించి డెమాన్స్ట్రేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటది. ఫర్దర్ సెషన్ లో ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఈ అగ్రి ఆక్వాజల్ అనేది ఓన్లీ సాయిల్ అప్లికేషన్ లో మాత్రమే వాడాలండి. ఇది వాడే విధానం మనం చూసుకున్నట్లయితే, ఒక ఎకరానికి 1 నుంచి 2 ప్యాకెట్స్ యూజ్ చేయొచ్చు. ఇది మట్టిలో కానీ లేదంటే ఇసుకలో కానీ మనం వేసే బలంలో కానీ కలిపి చల్లొచ్చు. తడిగా ఉన్న వాటితో వాడకూడదు, ఎందుకంటే ఇది అతుక్కునే అవకాశం ఉంది కాబట్టి ఓన్లీ పొడిగా ఉన్నటువంటి గ్రాన్యువల్స్ లేదంటే మట్టి లేదంటే ఇసుకలో మనం వాడాలి. ఒక ఎకరానికి 1 నుంచి 2 ప్యాకెట్స్. ఇది ఓన్లీ పంటకి ముందు మాత్రమే. ఓకే, దిస్ ఇస్ ద అగ్రి ప్రొడక్ట్స్ ఆఫ్ వెస్టేజ్. సో ఈ రోజు మనం బేసిక్ గా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ 8 టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం బేసిక్ గా వాడగలిగితే గనక రైతుకు చాలా తక్కువ ఖర్చుతోనే ఎక్కువ దిగుబడి మనం తీసుకురావచ్చు. ఇంకొక విషయం మీరు అర్థం చేసుకోండి, మనం తెలుసుకోండి, మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎంత పొలమైనా ఉన్నాయండి, మనం ఒక ఎకరానికి లేదంటే ఒక అర ఎకరానికి మాత్రమే ఫస్ట్ టైం మనం రికమెండ్ చేయాలి. ఆ రిజల్ట్ వచ్చినాక మళ్ళీ వాళ్ళు మిగతా పొలాన్ని అంతటికి వాడుకుంటారు. అంత పొలం అంతటికి మొత్తం ఒకవేళ వాడతానన్నా కూడా మీరు రికమెండ్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు భారీగా రిజల్ట్ వస్తుంది, మనకి దిగుబడి వస్తుందని. కొన్ని సాయిల్స్ లో ఏమవుతుందంటే, వాళ్ళు వేసే బలం మందుల కారణంగా దాని యొక్క ఫెసిలిటీ తగ్గిపోతుంటుంది. అందుకనే ఒక ఎకరానికి వాడి చూడండి, 1 టైం 2 టైమ్స్ బాగుంది అనుకుంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఆయన మొత్తం తీసుకుంటాడు. రెండోది, ఇంకో పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, రైతులకు వీలైనంత వరకు ఐడి నెంబర్లు క్రియేట్ చేయండి. ఇది కంపెనీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. రైతులకి ఎంత వీలైతే అంత ఐడి నెంబర్లు ఇవ్వడం ద్వారా మన కంపెనీ పరంగా కంప్లైంట్స్ ఏమి ఉండవు. రెండవది, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మూడో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు వాడుతున్నటువంటి మందులు ఏవైతే ఉన్నాయో ఆ మందులతో పాటే ఇవి వాడాలి, సడన్ గా ఆపకూడదు. ఫస్ట్ టైం వాళ్ళది 75, మనది 25. సెకండ్ టైం మనది 50-50. థర్డ్ టైం మనది 75, వాళ్ళది 25. ఫోర్త్ ఇయర్ నుంచి వాళ్ళు వాడకపోయినా కూడా మన కంప్లీట్ వాడుకున్నా కూడా అనుకున్న రిజల్ట్స్, దిగుబడి మనం తీసుకురాగలుగుతాం. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఏళ్ళ బట్టి సాయిల్ కి, భూమికి వాళ్ళు రకరకాల కెమికల్స్ అలవాటు చేస్తున్నారు. సడన్ గా ఆపడం వల్ల ఏమవుతుందంటే దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. క్రమేపీ తగ్గించుకుంటూ రావాలి. ఈ పాయింట్ కూడా మీరు ట్రేస్ అవుట్ చేయాలి.